ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్లు కూడా ఉన్నారు అన్న. నేను మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవి విషయంలో కూడా కాటా శ్రీనివాస్ గారు పైసలు తీసుకుంటారని చెప్పేసి ఆరోపణలు చేసినారా? సో మీరు కూడా ఒక మార్కెట్ కమిటీ చైర్మనే కాబట్టి ఏమంటారు ఆరోపణలపై? అన్న అది మొత్తం అవాస్తవం. నేను ఎందుకంటే రీసెంట్ గా పోయిన నెల 10వ తారీఖు నాడు నేను మార్కెట్ చైర్మన్ నియామకం జరిగింది. ఆయన చేసిన తప్పిదం వల్లనే ఇవాళ నేను 2 సంవత్సరాలు పదవి ఆగడం జరిగింది. ఎందుకంటే సీనన్న డబ్బుల గురించి ఆశించే వ్యక్తి కాదు. ఆయన ఆ రోజు గురించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎన్నో ఆస్తులు ఇవాళ ఆయన మొత్తము పెట్టి ఇవాళ ఇక్కడ నియోజకవర్గ ప్రజలకు చేసినటువంటి వ్యక్తి. అది చాలా తప్పుడు సంకేతం. ఎందుకంటే నేను గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి పనిచేసుకుంటూ వచ్చి కార్యకర్త నుంచి సర్పంచ్గా చేసిన, వివిధ శాఖలలో నేను అవకాశాలు చేసిన కాబట్టి నాకు నిజాయితీగా ఉన్న నాకు కావాలనే ఉద్దేశంతో నేను అడిగితే నాతో పాటు ఇంకొక 2 పోటీ వచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాన్స్టిట్యున్సీ వైజ్ అభిప్రాయ సేకరణ చేసి ముఖ్య కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేసుకొని సెలక్షన్ చేయింది. కానీ ఎవరికి కూడా ఎలాంటి ₹1 ఇవ్వలేం. అవన్నీ తప్పుడు ఆరోపణలు. దాని విషయంలో కూడా నేను ఖండించిన. రేపు సీనన్న అయితే సవాల్ విసిరిండో ఏదైతే ఆరోపణల గురించి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయానికి వచ్చి అది ఆరోపణ నిజము అని నిరూపించడానికి నేను తడిబట్టలోని ఎక్కుతా. నువ్వు కూడా దానికి ఏదైతే నీ సవాళ్ళు విసిరినవో అది కూడా వాస్తవం అని చెప్పేసి గుడికి రమ్మని చెప్పిండు. ఆయనతో పాటు సీనన్నతో పాటు నేను కూడా వస్తా. ఎవరికి కూడా ఎలాంటి ₹1 ఇవ్వలేరు. ఈ తప్పుడు ఆరోపణలు బంద్ చేయాలి. ఆయన చేసినట్టు డబ్బులు తీసుకొని ఆయన ఇస్తుండొచ్చు. అలాంటి వ్యక్తి కాదు, సీనాలన్నట్టు కాదు. ఇటువంటి ఏమైనా చేస్తే రేపు పొద్దుగాల కూడా ఏదైనా మాట ఆరోపణ చేసినప్పుడు అన్ని ఆలోచన చేసి మాట్లాడాలి. ఆయన అట్లా మాట్లాడితే ఆయన పెద్దరికానికి మంచిగా ఉండదు. ఎందుకంటే 3 టర్ములు ఎమ్మెల్యే చేసిన అంటున్నాడు. అలాంటి వ్యక్తి సంబంధం లేకుండా ఏది ఒక వాస్తవం లేకుండా అలా మాట్లాడడం ఆయన పదవికే మంచిది కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు పటాన్ చెరువు నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మండల అధ్యక్షులు కూడా ఉన్నారు. మరి కాటా శ్రీనివాస్ గారి మీద చేసినటువంటి ఆరోపణలు పైన వాళ్ళేమంటారో తెలుసుకుందాం. నిన్న గూడెం మైపాల్ గారు అధ్యక్ష పదవులకు ఆ పదవులకి పైసలు వసూలు చేస్తారని నిన్న ఎమ్మెల్యే గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు మండల అధ్యక్షులు అంటున్నారు కాబట్టి ఏదన్నా అంటే వాళ్ళు చేసిన దాంట్లో ఏమన్నా న్యాయం ఉందా? ఇలా మా కాటా శ్రీనివాస్ కూడా నికానేసైన ఒక 10 సంవత్సరాలు అధికారం లేకున్నా కార్యకర్తలు తీసుకొని ఎంబడ పెట్టుకొని ఇలా నిలబడ్డాయంటే మా సీనన్న చాలా అది ఆరోపణ అంతా ఖండిస్తున్నా. ఎందుకంటే ఈ ఆరోపణ ఒక కార్యకర్త కింది నుంచి లేపుకొచ్చిన కార్యకర్త ఒక లీడర్లను తయారు చేసిండు. ఒక లీడర్ వాళ్ళ దగ్గర లీడర్లు లేరు, ఓ వేరేతా తయారచ్చి ఆడున్నారు. కానీ మాట్లాడ కింది కార్యకర్త నుంచి లీడర్లు లేపుకొచ్చిన ఆ ఘనత మా సీనన్నకి తగ్గుతుంది. ఆ ఆరోపణ అంట ఖండిస్తున్నా. అసోటి ఆరోపణలు ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే మా గుడి చైర్మన్ ఉండు ఒక సర్పంచ్ ఆయన నుంచి ఒక వార్డు నంబర్ నుంచి ఉన్నాడు. ఆయనకు ఇయ్యాలి అని పైసా సుధాకర్కు ఇచ్చిండు. పిలిచి సుధాకర్ అడగలేడు, సుధాకర్ నువ్వు రా గుడి చైర్మన్ ఉండని ఇచ్చిండు. అంటే మా సీనన్న మనస్తత్వం ఎంత మంచిదో అర్థం చేసుకోలే. అవతల అహంకారము పైసలు 1000 కోట్లు ఉన్నాయని ఇష్టమున్నట్టు ఆరోపణ చేస్తే నడవది. మేము 2 సంవత్సరాల నుంచి కూడా అధికారం ఉన్నా కానీ ఆయన్నే అనుభవిస్తుండు. ఎందుకంటే అక్కడ పోతుండే ఇక్కడ పోతుండే అన్ని ఆయన్నే చేస్తుండే. కానీ మా కాంగ్రెస్ వాళ్ళు ఒకళ్ళు ఆయన దగ్గర పోయిన వాళ్ళు గారు, ఏం చేసిన వాళ్ళు గారు, ఏం చేయాలి ఏం లేకనా మా శ్రీనివాస్ కూడా మనల్ని అందరినీ కాపాడుకుంటుండు. ఒక 50,000 మంది కార్యకర్తలు దగ్గరుండి కాపాడుతుండు. ఏ లీడర్కు ఉన్నారో చెప్పమని నాకు. మన ఉమ్మడి డిస్ట్రిక్ట్ లో ఏ లీడర్ తాడు ఇంతమంది ఉన్నారు. పైసలు ఇస్తూ ఉంటారా? పైసలు ఏది లేకుండా చిన్న కార్యకర్తలు ఇలా లీడర్లు వేసిండు. నన్ను కూడా మామూలుగా కౌన్సిలర్ టికెట్ ఇచ్చి గెలిపించిండు. కౌన్సిలర్ గా మా మిస్సెస్ కౌన్సిలర్ గా గెలిచింది. నన్ను అధ్యక్షుడు చేసిండు. 70,000 జనాభాకు నన్ను మున్సిపాలిటీ అధ్యక్షుడు చేసిండంటే మా సీనన్నకు యాట్రిక్ చెప్తున్నా. ఎందుకంటే నాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఇంత చిన్న లీడర్ను పైదాకా తీసుకొచ్చి 10 మందిని గుర్తుపెట్టిండంటే మా సీనన్న. ఆయన దగ్గర అట్లా లేరు. ఎవరో తయారై వచ్చిన వాళ్ళకు చేస్తున్నారు. ఈ రోజు పటాన్చెరు నియోజకవర్గంలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారి గురించి ఎవరిని అడిగినా, ఏ కార్యకర్తని అడిగినా పేదలకు, బడుగు బలహీన వర్గాలకు, ఆపదలో ఉన్న వాళ్లకు ఒక అన్న లెక్క, తమ్ముని లెక్క, ఒక దైవ సమానం లెక్క మరి ప్రతి ఒక్కళ్ళని ఆరాధిస్తారు, గౌరవిస్తారు. మరి అట్లాంటి వ్యక్తి మీద ఆరోపణలు చేయడం సరైన విధానం కాదు. ఎందుకంటే రాజకీయాలన్నిటి పదవులు వస్తాయి పోతుంటాయి. మరి ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో అన్ని దేవాలయాలకు గాని, మరి మార్కెట్ కమిటీకి గాని మరి అనేకమైన పదవులు నామినేట్ చేయడం జరిగింది. మరి ఎక్కడ కూడా సీనియారిటీలను గౌరవించి అందరి అభిప్రాయాల మేరకు మరి నామినేటెడ్ పదవులను ఇవ్వడం జరిగిందే తప్ప మరి ఎట్లాంటి అవకతవకలు పాల్పడే వ్యక్తి కాదు. వాళ్ళు సొంతంగా వాళ్ళ వ్యవసాయ భూమిని అమ్ముకొని కోట్ల రూపాయలు విలువైన భూములను అమ్ముకొని పేదల కోసం మరి నమ్ముకున్న కార్యకర్తలు ఆపదలో ఉన్నా కానీ వారిని మరి కాపాడుకుంటూ నియోజకవర్గ స్థాయిలో
మరి 2 సార్లు ఓటమి చెందినా కూడా మరి ధైర్యంగా మరి ప్రజలకు కార్యకర్తలకు అండగా నిలిచి మరి నిజాయితీ నిరూపిస్తున్నటువంటి నాయకుడు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైనా రాజకీయాలు సద్విమర్శలు చేయాలా, మరి వ్యక్తిగత విమర్శలకు తావివ్వకుండా వ్యక్తిగతంగా మరి విమర్శలు చేయకూడదని కూడా నేను నా అభిప్రాయం తెలియజేస్తూ, మరి కాటా శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ఆయన నిజాయితీ పడని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అన్న చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు? కాటా శ్రీనివాస్ గారి మీద నిన్న ఎమ్మెల్యే చేసినటువంటి దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? మరి మా కుటుంబం మొదటి నుంచి కూడా 2001లో మా బ్రదర్ వార్డ్ మెంబరు, దాని తర్వాత 2014లో మా మదర్ వార్డ్ మెంబరు, లాస్ట్ టైం ఎంపీటీసీ. మరి మేము మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచే పనిచేసుకుంటూ వస్తున్నాం. మరి 2014లో మరి ఎలక్షన్స్, నందేశ్వరన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పటాన్చెరు నుంచి మరి పార్టీ క్యాడర్ నడిపే వ్యక్తి ఎవరు లేరు 2 సంవత్సరాలు, 2014 నుంచి 16 వరకు. మరి 16లో ఏదైతే సీనన్న నేనున్నా అని చెప్పేసి పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో మరి కార్యకర్తలందరినీ పిలిపించి నాయకత్వం నేను వహిస్తున్నా, మీరందరూ ఏది ఉన్నా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్పేసి 2016లో చెప్పడం జరిగింది. మరి 2016 నుంచి 2026 వరకు కూడా మరి సినన్నండే మేము ఎప్పటికప్పుడు మమ్మల్ని ఏదున్నా చిన్నదైనా పెద్దదైనా నాకు కడుపులో పెట్టుకొని చూడడం జరిగింది. మరి నాకు ఒక అవకాశం ఇచ్చిండు. మరి బొంతపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం చైర్మన్గా మరి ఒక 30 గ్రామాల అభిప్రాయం తీసుకొని, ఊరికి 2 చొప్పున అభిప్రాయం తీసుకొని ఇవ్వడం జరిగింది. మరి నిన్నైతే ఏదైతే ఎమ్మెల్యే గారు చేసిండో, నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారు పైసలు తీసుకొని చైర్మన్ ఇచ్చినదో అది తీవ్రంగా ఖండిస్తున్నాం. పైసలు తీసుకొని ఇచ్చే దౌర్భాగ్యం సీనన్నకు అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఒక దేవాలయాల కోసం అట్లా మాట్లాడడం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల కోసం మాట్లాడడం తప్పు కాదు, దేవాలయాల కోసం మాట్లాడడం అది దాన్ని తీవ్రంగా ఆ మాటను ఖండిస్తూ ఉన్నాం. పైసలు తీసుకునే వ్యక్తి కాదు కాటా శ్రీనివాస్ గౌడ్. మరి మీడియా అందరికీ తెలుసు, 2 సార్లు ఓడిపోయినా మరి కాంగ్రెస్ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ మరి ఇప్పటి వరకు ఈరోజు ప్రభుత్వం ఉన్నా, మరి మొన్న వచ్చి మళ్ళీ వెళ్ళిపోయినా ఈరోజు ప్రభుత్వం ఉన్నా మరి మేము చూసుకునే వస్తున్నాం. ఎందుకంటే గొడవలు వద్దని చెప్పేసి ఆపుకునే ఉంటున్నాం. ఆ గొడవలు చేసుకున్న వాతావరణం తీసుకురావాలి. మరి నిన్న ఇచ్చినటువంటి ఆ మీడియా ఆ ప్రెస్ ద్వారా కొంచెం ఉద్రిక్తంగా ఉన్నది, అది మంచి పద్ధతి కాదని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.